శ్రీ గణేశాయ నమః. ఇప్పుడు మనం 12వ ప్రశ్న ఒకటి తీసుకుని దాని గురించి అసలు సమాధానం ఏమిటి చర్చిద్దాం. ఈ అంటు, ఎంగిలి అనేటువంటివి ఇవి తెలుగు శబ్దాలు. ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లోనే వాడతారు. ఈ మధ్యన వాడకం కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఎక్కువ మంది ఈ భేదం పాటించడం లేదు. ఒకళ్ళ ఎంగిలి ఒకళ్ళ తినడం, ఒకళ్ళ షేర్ చేసుకోవడం, ఇలాంటి ఏవో పిచ్చి పిచ్చి పనులు. అయితే ఇది ఎంతవరకు మనం అనుసరించాల్సి ఉంటుంది, దీని యొక్క ప్రభావం ఆరోగ్యం మీద, ఆ తర్వాత ఇలాగే ప్రసాదం తయారు చేయడం ఇలాంటి ముఖ్యమైనటువంటి కొన్ని కొన్ని పనుల్లోనూ, ఆ తర్వాత మన సంస్కృతి సంప్రదాయాలను మనం పరిరక్షించాలి. సాంప్రదాయం అంటున్నారు, అక్కర్లేదు, సంప్రదాయం అంటే సరిపోతుంది. ఇక్కడ రెండు ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి ఆరోగ్యము, రెండు సదాచారం. ఇప్పుడు ఈ సనాతన ధర్మంలో పాశ్చాత్యులు కూడా మన వైపు వచ్చి, అంటే మన సంస్కృతిలోకి లీనమైపోయి ఈ ధర్మాలను ఆచరించడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. అయితే అంటు అనేటువంటిది ఒక తెలుగు పదం. అయితే ఇంట్లో కనుక ఈ శిష్టులు, అంటే కొంచెం ఆచారం అది ఇది ఉన్నటువంటి వాళ్ళు, సంధ్యావందనం అది చేసుకోవడం, దేవతార్చన చేసుకోవడం, ఇలాంటివి చేసేవాళ్ళు. ఈ అన్నం అనేటువంటిది, అంటే వండినటువంటి ఏ బియ్యం అయితే ఉందో అది మిగతా పదార్థాల కంటే కొంచెం భిన్నంగా చూడబడుతుంది. అంటే ఉదాహరణకి పచ్చళ్ళు పెట్టుకునేటువంటి జాడీలు కానీ, సీసాలు కానీ, అలాగే నూనె, నెయ్యి, నీళ్లు, కూరలు, రసం ఇలాంటివి పెట్టినటువంటి వాటి కంటే అన్నం వండినటువంటి గిన్నె కానీ, అన్నం పెట్టినటువంటి గిన్నె కానీ కొంచెం భిన్నంగా చూడబడుతుంది. అయితే ఈ ఆచారాన్ని అనుసరించి ఈ అన్నం గిన్నెని ముట్టుకున్నట్లయితే చేతులు కడుక్కోవాలి. అలాగే వండినటువంటిది కానీ, అందులో అన్నం ఉన్నటువంటి గిన్నె కానీ పొరపాటున కూడా కనుక దాన్ని ముట్టుకున్నట్లయితే, వేరే గిన్నెని కనుక, అంటే అంట గిన్నెని ముట్టుకున్న చేతులతోటి వేరే గిన్నెని ముట్టుకున్నట్లయితే, అప్పుడు అది, అంటే ఏ గిన్నె అయితే వేరేది ఉందో, అది నేతి గిన్నె కావచ్చు, కూర గిన్నె కావచ్చు, అది కూడా అంటు అవుతుంది. అది కూడా దీంతో పాటు వేరేనే పెట్టాలి ఆ గిన్నెని. అయితే అప్పుడు అలాగా జరిగినప్పుడు అంటుపడింది ఈ గిన్నె అని చెప్పని వాడుతుంటారు. ఇంకా ఒక కంచంలో కనుక ఎవరైనా భోజనం చేసినట్లయితే, కంచం కావచ్చు, లేకపోతే విస్తరాకు కానీ కావచ్చు, అతను ఆ భోజనం అయిపోయిన తర్వాత, అతను కానీ ఆమె కానీ భోజనం అయిపోయిన తర్వాత దాన్ని తీసేస్తారు. భోజన పాత్రాన్ని మిథ్యాలయిష్యే అని తద్దినంలో చెప్తుంటారు, ఎత్తేస్తున్నానని చెప్పాను. అది చేసిన తర్వాత ఏం చేయాలంటే, ఒక గోమయం, అంటే ఆవు పేడతో కానీ, లేకపోయినట్లయితే హరిద్ర అంటే పసుపు, దాంతో కానీ అక్కడ శుద్ధి పెట్టాలి. అంటే కొంచెం నీళ్ళతో కలిపి అక్కడ ఆ ప్లేట్ కానీ, ఆ విస్త్రాకు కానీ ఎక్కడైతే ఉండేదో అక్కడ శుద్ధి పెట్టాలి. ఇది సదాచారం. దీంట్లో ఆరోగ్యానికి సంబంధించినవి కూడా ఉన్నాయి, విశేషాలు ఉన్నాయన్నమాట. ఈ పసుపు అనేటువంటిది కానీ, గోమయం కానీ, వీళ్ళేవో సూక్ష్మజీవులను చంపడానికి యాంటీబయాటిక్ అంటుంటారు కదా, ఆ రకంగా పనిచేస్తుంది. కాబట్టి తొందరగా వ్యాధులు వచ్చే అవకాశం లేదు. ఇంకా రెండోది ఏమిటన్నట్లయితే, దాని మీద కంచం పెట్టిన చోట కానీ, విస్తరాకు పెట్టిన చోట కానీ శుద్ధి పెట్టకుండా ఎవరైనా కనుక కాళ్ళు దాని మీద పాదాలు వేసినట్లయితే, నువ్వు కాళ్ళు కడుక్కో, నువ్వు ఎంగిలి తొక్కో, అలా ఇలా అని చెప్పి అంటారు. అయితే ఎప్పుడైతే ఈ సంప్రదాయాలు పోయి, ఇది పూర్తిగా పాశ్చాత్యము కాదు, ప్రాచ్యము కాదు, మధ్య రకంగా తయారైంది లోకం అంతా కూడా. దాంట్లో ఏముందిలే, దీంట్లో ఏముందిలే, అది సైంటిఫిక్గా ఇది అవుతుందా, నువ్వు సైంటిఫిక్గా ఉన్నప్పుడు నువ్వు మరణాన్ని ఎందుకు ఆపలేకపోతున్నావు, నీ ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరు ఎవరు కూడా. ఇది ఒకటి అంటు గురించి. ఇంకా ఎంగిలి అనేటువంటిది ఉంది. ఈ ఎంగిలి అనే దాన్ని సంస్కృతంలో ఉచ్ఛిష్టం అని చెప్పి అంటారు, హిందీలోనూ జోఠా అని ఎలా వీటి పిలుస్తుంటారు. ఇది ఇంచుమించు చాలా వరకు పోయింది. ఇది పోయి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అదే పనిగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ వ్యాధులు అవి అంటుకుంటున్నాయి. దీనికి కారణం ఏమిటంటే, ఒకళ్ళ ఎంగిలి ఒకళ్ళు తినడం. ఇది ఏమిటో చూద్దాం ఒకసారి. ఒక పండు కానీ ఇది కానీ కొరుక్కుని తిన్నాడు ఒకడు. ఆ తర్వాత మిగిలిన దాన్ని ఏమంటారంటే, దాన్ని ఎంగిలి పడింది అంటారు. అది ఎంగిలి అయినట్టు. ఇంకా ఇంకొకళ్ళకి వాళ్ళు కూడా తినకూడదు.
ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి తల్లులు వాళ్ళు కూడా తీసుకుని తింటున్నాం చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఈ మామూలు జనాలు కూడా ఏం చేస్తున్నారంటే ఎంగిల్ లేదు ఏం లేదని కలిపి తినేస్తున్నారు. అయితే వాళ్ళు ఒకళ్ళ ఎంగిల్ ఒకళ్ళు తింటారు అని చెప్పి అంటుంటాం. ఇది చాలా అనారోగ్యకరం. ఇది శిష్టాచారానికి పూర్తిగా విరుద్ధం కూడా. అయితే ఈ ప్లేటు కానీ, లేకపోతే ఒక కంచం కానీ, లేకపోతే ఒక విస్తరాకు కానీ, దేంట్లో అయితే ఒకళ్ళు తింటారో దాంట్లో ఇంకొకళ్ళు తినకూడదు. పూర్వకాలం కాలం నుంచి కూడా 70-60 ఏళ్ల క్రితం దాకా కూడా భర్త తిన్నటువంటి కంచాన్ని కొంచెం శుభ్రం చేసి అందులోనే భార్య శుభ్రం చేయకుండా కూడా, అంటే ఆ రకమైన దాంపత్య సంబంధం ఉన్నట్టు దానికి వాళ్ళు నిరూపణ అన్నమాట. అలా తినేవారు. సరే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, మామూలుగా వాళ్ళకి ఏమిటంటే అదే పనిగా ఏదో ఒకటి తింటుంటారు. అలా ఏదో ఒకటి తినడం వల్ల గ్రహణి అనేటువంటి ఒక జీర్ణావయవం దెబ్బతింటుంది. అది మంచిది కాదు అని చెప్పి ఆయుర్వేదం చెప్తోంది. అయితే పెద్దగా ఈ రోజుల్లో ఆహార నియమాలు అవి కూడా ఆచరించడం లేదు. ఈ రకంగా వీళ్ళు తింటుంటారు. అయితే ఏం చేస్తారు ఈ అలవాటు ఉన్నవాళ్ళు? ఒక టీ స్టాల్ వాడు కావచ్చు, లేకపోతే రోడ్డు పక్కన కూర్చుని పళ్ళు వెమ్ముకునేవాడు కావచ్చు, వాడు వీళ్ళు ఏదైనా ఇమ్మన్నట్లయితే ఆ చేతులు కడుక్కోకుండా ఆ చేతులతోటే వీళ్ళకి ఇచ్చేస్తుంటాడు. అంటే ఎంగిలి చేతులతో ఇస్తున్నాడు అని చెప్పి అంటాం. ఇది చాలా ప్రమాదకరం. ఏదైనా కనుక వాళ్ళని అదేమిటయా అలా చేయి కడుక్కుని ఏం చెప్పి అసలు వీళ్ళు అడగడానికి వీళ్ళకి ముందు సిగ్గుపడతారు. నేను చాలామందికి చెప్తాను, నువ్వు చేయి కడుక్కోమని కడుక్కుని అయ్యి అని చెప్పి. తప్పేం లేదు, వాళ్ళకి నేర్పించాలి, మనం తెలియని వాళ్ళకి, అది మన ధర్మం. శంకరాచార్యులు భగవద్గీత భాష్యంలో లోక సంగ్రహ కర్తవ్య అన్నారు. అంటే గీతాచార్యుడు అన్నమాటది. దానికి వ్యాఖ్యానం రాస్తూ విరుద్ధమైనటువంటి మార్గంలో విడుతున్న వాళ్ళని సరి అయినటువంటి మార్గంలో పెట్టడమే లోక సంగ్రహం అని చెప్పారు. అంచేది ఇది మన ధర్మం. ఒక్కొక్కసారి ఎవడో విక్రించేయడనో చేసేయడనో అని చెప్పి మనం అలాగా బిడియపడకూడదు. అది మన లక్షణం కాదు. దీనిపైగా వాళ్ళు ఏమంటారు, దీన్ని ఛాదస్తం అంటారు. వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఛాందసత్వం అని. ఛందస్సు అంటే వేదం. వేదంలో చెప్పిన మాటే బ్రహ్మే దివ్య జానాత్ ఇలాగని చెప్పని ఓ రకమైనటువంటి బలమైనటువంటి కోరిక ఈ చదువుతున్న ఈ వ్యక్తి మనస్సులో కలిగించాలని చెప్పిన మాట ఇంకోసారి చెప్తుంటారు. దీన్ని పునరుక్తి అని చెప్పని అలంకార శాస్త్రంలో అక్కడ కూడా దోషం కింద పరిగణిస్తారు. మామూలుగా అయినట్లయితే ఈ వేదాలు వీటిల్లో కానీ, లేకపోతే పాఠాలు చెప్పేటప్పుడు క్లాస్ రూమ్లో కానీ అది ఒకసారి చెప్పింది మళ్ళీ చెప్పడం అనేటువంటిది దోషం కాదు, పునరుక్తి అనేటువంటిది. అందుకోసం వీళ్ళు ఏమంటారంటే ఈ ఛాదస్తం అంటే ఛాందసత్వం. అంటే వేదంలో ఎలాగైతే చెప్పిందే పదే చెప్తుంటాడో అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అని చెప్పడం అన్నమాట. అందుకోసం ఇది అనవసరం అన్నిసార్లు చెప్పడం అని అది వెక్కిరించినట్టుగా మాట్లాడతారు కొంత. వాడు పానిద్దు, వాడికి ఛాదస్తం ఎక్కువ అంటుంటారు. ఈ మాట వాడుతున్నారు కానీ ఛాదస్తం అన్న మాట వాడకుండానే నాయన శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, రోగం రాకుండా ముందరే దానికి చూసుకోవాలి సాధ్యంత వరకు. ఒకసారి వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళడం, హాస్పిటల్కి వెళ్ళడం, జీతంలో సగభాగం దానికి ఖర్చు పెట్టడం, అస్తమానం ఏం మాట్లాడుతున్నా, ఎవరు ఫోన్ చేసినా ఏం మాట్లాడదామన్నా ఆరోగ్యం గురించి ఎత్తుతుండడం, ఇంత ఘోరంగా తయారైపోయింది. పైగా దాని గురించి శ్రద్ధ లేకపోవడం, ఎప్పుడప్పుడు తింటుండడం, ఎప్పుడప్పుడు లేస్తుండడం, ఎప్పుడప్పుడు పడుకోవడం, ఈ నిద్ర, ఈ టాయిలెట్లు, ఈ దప్పిక, ఆకలి, ఇలాంటివి 14 వేగాలని చెప్పి ఉన్నాయి. ఈ జంతువులు కాకుండా మనుషులే తరచుగా ఎందుకు రోగాలకు గురవుతున్నారు అంటే చరక సంహితలో ఈ వేగ సంధారణం అనేటువంటిది అంటారు దాన్ని. అంటే ఏంటనమాట, దాన్ని ఆపుకోవడం. నిద్ర వస్తుంది, దాన్ని ఆపుకుని బలవంతంగా కంప్యూటర్ సినిమాలు ఏదో చూస్తున్నాడు. ఆకలిస్తుంది, అప్పుడు భోజనం చేసిన తర్వాత ఎప్పుడో చేస్తాడు. ఆయుర్వేదం కాల భోజనం అంటుంది. నీకు ముందర అసలు 70% రోగాలు రాకుండా ఉండాలంటే ఒకే సమయానికి ఆహారం తీసుకోమంటుంది. అది వీళ్ళు చెయ్యరే. అందుకోసం ఈ అంటు ఎంగిలి అనేటువంటివి ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి మనం బాగా అలవాటు చేయాల్సింది. లేకపోతే ఈ అనారోగ్యాలు అలాగే ఉంటాయి, అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతుంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ ప్రసాదం తయారు చేసేటప్పుడు జనాలు శుచిగా శుభ్రంగా ఉండాలి. అసలు వంటింట్లో పెడుతున్నాం అంటేనే నీకు శుభ్రత ఉండాలి. కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అందుకోసం ఈ రకమైనటువంటి ముఖ్యమైనటువంటి హై స్టాండర్డ్ అంటారు మామూలు భాషలో అయితేను. ఈ మన సంస్కృతిని, మన ఆరోగ్యాన్ని కూడా మనం రక్షించుకోవాల్సినటువంటి
బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఈ కాస్మోపాలిటన్ కల్చర్ అంటారే, అందులోకి వచ్చిన తర్వాత అందరూ మానవులంతా ఒక్కటే. ఎవరు చెప్పారు? ఒక్కొక్క మనిషికి ఆరోగ్యం తేడా ఉంటుంది, అందచందాలు తేడా ఉంటాయి, రక్తంలో కూడా తేడా ఉంటుంది. అందుకోసం ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంది. ఈ అంటూ ఎంగిలి అనేటువంటి వాటి విషయంలో ఇప్పుడు ప్రధానంగా ఇది మనం ప్రపంచంలో ఎవరికైనప్పటికీ కూడా చెప్పాలి. రాగద్వేషాలతో ఉండకూడదు. వాడు విదేశాల నుంచి రావచ్చు, ఇంకో చోట నుంచి రావచ్చు, వాళ్ళకి తెలియకపోతే మనం చెప్పాలి, తప్పేం లేదు. వాడు మరీ ఎంతగా ఇష్టం చూపించకపోతే మాత్రం మనం అప్పుడు వాళ్ళకి అసూయతో అడిగినప్పటికీ, వేరే రకంగా అడిగినా అలా చేసినా చెప్పొద్దు అని చెప్పని ఈ శాస్త్రాల్లోనూ వేదంలో కూడా ఉందన్నమాట. అందుకోసం ఈ అంటూ ఎంగిలి అనే రెండింటి విషయంలో జాగ్రత్తగా ఉన్న వాళ్ళకి పదే పదే అనారోగ్య సమస్యలు రావు. అందుకోసం ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. శుభం భూయాత్.